నమస్కారం ఫ్రెండ్స్. భారతదేశం గర్వించదగ్గ గొప్ప వ్యక్తి, పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా గారు. మనల్ని విడిచి వెళ్లి ఉండవచ్చు. కానీ ఆయన ఆలోచనలు ఎప్పటికీ సజీవంగా ఉంటాయి. ఆయన కేవలం డబ్బు సంపాదించడాన్ని విజయమని ఎప్పుడూ అనుకోలేదు. యువతకు ఆయనిచ్చిన ఆఖరి సందేశం ఏంటో మీకు తెలుసా? ఈరోజు మనం ఆ మహోన్నత వ్యక్తి సక్సెస్ సూత్రాల గురించి మాట్లాడుకుందాం. రతన్ టాటా గారు ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు. వేగంగా నడవాలంటే ఒంటరిగా నడువు. కానీ చాలా దూరం నడవాలంటే అందరితో కలిసి నడువు. ఆయన దృష్టిలో విజయం అంటే పక్కవాడిని తొక్కేసి పైకి వెళ్ళడం కాదు. 10 మందిని వెంట పెట్టుకొని వెళ్ళడం. ఆయన నేర్పిన అతిపెద్ద పాఠం నమ్రత, హ్యూమిలిటీ. వేల కోట్లున్న సామాన్యుడిలా బతికిన ఆయన జీవితమే ఒక పాఠం. నేను సరైన నిర్ణయాలు తీసుకోవడం నమ్మను. నేను నిర్ణయం తీసుకుంటాను, దాన్ని సరైనదిగా నిరూపిస్తాను అనే ఆయన మాటలు మనలో ధైర్యాన్ని నింపుతాయి. ఆయన చెప్పిన మరో ముఖ్యమైన విషయం రిస్క్ తీసుకోవడం. ఏదైనా కొత్తగా చేయాలనుకున్నప్పుడు ప్రపంచం మిమ్మల్ని చూసి నవ్వుతుంది. కానీ ఆ నవ్వునే మీ విజయానికి ఇంధనంగా మార్చుకోవాలని ఆయన నిరూపించారు. ఈరోజు రతన్ టాటా గారు మన మధ్య లేకపోవచ్చు. కానీ ఆయన కన్న కలలు, ఈ దేశం గొప్పగా ఉండాలనే ఆయన ఆకాంక్ష మనందరి బాధ్యత. విజయం అంటే కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ కాదు. మీరు వెళ్ళిపోయిన తర్వాత ఎంతమంది మిమ్మల్ని తలుచుకుంటారనేదే నిజమైన సక్సెస్. ఆయన ఒక లెజెండ్, ఒక ఎమోషన్. మీరు కూడా రతన్ టాటా గారిని ఇష్టపడితే, ఆయన ఆశయాలను గౌరవిస్తే, ఈ రోజే ఒక నిర్ణయం తీసుకోండి. కేవలం మీకోసం మాత్రమే కాదు, సమాజం కోసం కూడా ఎంతో కొంత చేయండి. రతన్ టాటా గారి జీవితం మనందరికీ ఒక ప్రేరణ. ఆయన చెప్పిన ఏ మాట మీకు బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి ఎమోషనల్ అండ్ సక్సెస్ స్టోరీస్ కోసం మన ఆర్ఆర్ తెలుగు పాడ్కాస్ట్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సెలవు. జై హింద్.